మానల మోహన్ రెడ్డి గారికి అలాగే అధికారులందరికీ నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరి ముఖ్యంగా చిన్నారులందరికీ మీడియా మిత్రులకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు అవుతుంది. ఈ స్వాతంత్రం ఈరోజు స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో ఇవాళ ఈ స్వేచ్ఛా ప్రపంచంలో జీవించడానికి కారకులైతే ఎవరైనా వాళ్ళని స్మరించుకోవాల్సిన రోజు. ముఖ్యంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, లాలా లజపత్ రాయ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఎంతోమంది మహనీయుల వల్లనే ఈ స్వాతంత్రం సాధ్యపడింది. వాళ్ళ త్యాగాల వల్లనే, వాళ్ళ కుటుంబాల త్యాగాల వల్లనే, వాళ్ళ నిస్వార్థమైన పోరాటం వల్లనే స్వాతంత్రం వచ్చింది అని చెప్పి తప్పదు. అందుకే వాళ్ళని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పోరాటం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ తరాలపైన ఉంది. మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఏ విధంగా ఏ మార్గాన్ని అయితే అనుసరించాలో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తరం పైన ఉన్నదని నేను భావిస్తున్నాను.
ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించారో ఆ మార్గాన్ని ప్రపంచమంతా కూడా అనుసరించింది. ఉదాహరణకు అమెరికాలో నల్ల జాతి నిరంకుశత తెల్ల జాతీయుల నిరంకుశత్వానికి గురవుతే, వాళ్ళ చిత్రహింసలకు గురైతే, బానిసత్వానికి గురైతే అక్కడ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ మార్గాన్ని అనుసరించి ఆ రోజు నల్ల జాతీయులకు హక్కులను సాధించి పెట్టిన ఘనత కూడా గాంధీ మార్గాన్నే అనుసరించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేసిండు. ఆ రోజు కూడా ఆయన కూడా గాంధీ మార్గాన్ని అనుసరించడం జరిగింది. అంత గొప్ప గాంధీ గారిని ఇవాళ కించపరిచే విధంగా ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మహాత్మా గాంధీ త్యాగం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహాత్మా గాంధీ గారి గురించి కించపరుచుకునే, ఆయనని అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ఆయన్ని ఎవరైతే చంపారో ఆయనని దేశభక్తులు అంటున్నారు. మహాత్మా గాంధీ గారిని దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇవాళ ఈ స్వేచ్ఛ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం మహనీయుల త్యాగాలే అని చెప్పక తప్పదు. అందుకే మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేపు దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇక్కడికి వచ్చిన నేను విద్యార్థులకు చెప్తున్నా, విద్యార్థులు, ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మహనీయుల గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంత నిస్వార్థంగా పనిచేస్తే ఇవాళ ఈ స్వేచ్ఛా ప్రపంచంలో బ్రతుకుతున్నామో, ఒకవేళ వాళ్ళు నిస్వార్థంగా పోరాటం చేయకపోయి ఉంటే మనకు స్వాతంత్రం సిద్ధించేది కాదు. మనం ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ పాలకుల చేతిలో బానిసలుగా బతికేవాళ్ళం. కాబట్టి రేపు దేశం బాగుండాలన్నా, ఈ దేశం ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా అది మీ చేతిలోనే ఉంది. దేశం మనకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి మనం ఏమిస్తున్నామన్నది, సమాజానికి మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఆ మహనీయుల పాఠాలు గురించి తెలుసుకొని ఈ దేశాన్ని తీర్చిదిద్దాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మిత్రులారా, నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఈ పవిత్రమైన రోజున 3 రంగుల జెండా ఎగరవేసే అవకాశం నాకు రావడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో మన జిల్లాకు సంబంధించి 3 ముఖ్యమైన అంశాలను నేను మీతో పంచుకోదలుచుకున్నా. ఒకటి, నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయం. 2, నిజామాబాద్ జిల్లా అంటే ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. 3, నిజామాబాద్ జిల్లాలో చాలా మంది గల్ఫ్ కార్మికులు ఉంటారు. ఉపాధి కోసం కనీసం నిజామాబాద్ జిల్లాలో 1,00,000 మంది గల్ఫ్లో పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బాధల గురించి కూడా మాట్లాడదలుచుకున్నారు. మిత్రులారా, తెలంగాణలో వ్యవసాయం, అందులో వరి పంట అధికంగా పండించే జిల్లాల్లో కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాని అన్నపూర్ణ జిల్లాగా పేర్కొంటారు, అన్నపూర్ణ జిల్లాగా పిలుస్తారు. ఇక అంకాపూర్ రైతుల గురించి మనకు తెలియదు కాదు. అంకాపూర్ రైతులు ఏ విధంగా పంటలు పండిస్తారో దాన్ని చూడడానికి మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అంకాపూర్ వచ్చి వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారో చూసి వెళ్తుంటారు. ఇవాళ అంకాపూర్ అనేది మన జిల్లాలోనే ఉండడం అనేది మనకు గర్వకారణం. అదేవిధంగా మన జిల్లాలో సోయాబీన్, సన్ఫ్లవర్, మరొక పంట పసుపు అనేది ఈ దేశంలో క్వాలిటీ పసుపు పండుతున్నారంటే అది నిజామాబాద్ ప్రాంతంలోనే. ఇవాళ నిజామాబాద్ ప్రాంతంలో పసుపు ఇవాళ ఈ దేశానికి ఒక క్వాలిటీ పసుపు ఇస్తున్నందుకు నాకు చాలా గర్వపడుతున్నా, చాలా గర్వంగా ఉంది.
ఒకవైపు గోదావరి, మరొక వైపు మంజీరా, ఈ రెండు నదులు పారుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందపడుతుంటారు. మిత్రులారా, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈరోజు దేశ స్వాతంత్ర దినోత్సవంతో పాటు మరో పండుగ కూడా తెలంగాణలో చేసుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు వరంగల్ గడ్డపై తెలంగాణ రైతాంగానికి 2 లక్షల ఇప్పటికే రాష్ట్రంలో 1,50,000 రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేసిన చరిత్ర మా కళ్ళ ముందే ఉంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి తీరుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు శపథం చేశారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాలో 2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం గారు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం క్రింద మొత్తం 70,084 మంది రైతులకు 452 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇక రెండవ విషయం, నేను చిన్నప్పటి నుంచి మన జిల్లాలో చూస్తూ పెరిగాను. నవంబర్, డిసెంబర్ మొదలు ఫిబ్రవరి వరకు జిల్లాలో ఏ మారుమూల పల్లెల్లో వెళ్ళినా లంబాడి సోదరుల సందడి కనిపించేది. నా చిన్నప్పుడు రోడ్లపై చెరుకు బండ్లు సందడి ఉండేది, ట్రాక్టర్లలో చెరుకు కట్టలు పెట్టుకొని పోయేది. ఆ దృశ్యాలు కూడా నాకు కనబడుతున్నాయి. అందులో నేను చిన్నప్పుడు ఏం చేస్తుండే, ఆ ఎడ్ల బండ్ల పైన చెరుకు కట్టలు తీసుకుపోయి, అప్పుడు నాకు చెరుకు తినాలని అనిపిస్తే ఆ ఎడ్ల బండిలు వెనకాల పోయి గుంజుకొని చెరుకు తినేది అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఎడ్ల బండ్లు కనబడతలేవు, చెరుకు కట్టలు కనబడతలేవు, ట్రాక్టర్లు కనబడతలేవు, చెరుకు రైతులు కనబడతలేవు. చాలా బాధాకరం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడాను. బోధన్లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ. నిజామాబాద్ జిల్లాకే ఒక ఐకానిక్, అదొక ఐకాన్. మన ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. అంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం అని చాలా బాధేసింది. నేను ఆ రోజు అమెరికాలో ఉంది. అరే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిందంటే చాలా బాధ అయిపోయింది. ఆ తర్వాత పాలకులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి ఒక మాట ఇచ్చారు, కానీ ఆ మాట మీద నిలబడలేదు. వాళ్ళు తెరిపిస్తా అని అన్నప్పుడు నాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషమైంది. మళ్ళీ నేను ఆ చెరుకు కట్టలను చూస్తేనేమో, ఆ ఎడ్ల బండ్లను చూస్తేనేమో, ఆ లంబాడి సోదరులను చూస్తేనేమో, ఆ చెరుకు రైతుల్లో ఆనందం చూస్తేనేమో, ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కళ్ళల్లో వెలుగు చూస్తేనేమో అనిపించింది. కానీ అది నిజం కాలేదు. గత పాలకులు మాట ఇచ్చారు కానీ మాట తప్ప నిరాశ చెందాను. కానీ ఆ తర్వాత అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3 నాడు 2023 డిసెంబర్ 23 నాడు ప్రభుత్వం ఏర్పాటైంది. చాలా సంతోషం కలిగింది. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవబడుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు మరి ఉపాధి దొరుకుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద ఉన్న చెరుకు రైతుల్లో చెరుకు పండించే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ చెరుకు పండించుకోవచ్చు, వాళ్ళు కళ్ళల్లో వెలుగులు నింపవచ్చు అని చెప్పేసి చాలా ఆనందం కలిగింది. నేను కూడా మళ్ళీ చిన్ననాటి దృశ్యాలని ఎప్పుడైతే అదృశ్యమైనవో అవి మళ్ళీ నా ముందర కనబడతాయి. ఎడ్ల బాగా కనబడతాయి, అదేవిధంగా లంబాడి సోదరులు కనబడతారు, అదేవిధంగా చెరుకు రైతుల్లో ఆనందం కనబడుతుందని నేను విశ్వసించాను. దానికి తగ్గట్టే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారి సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈ మధ్యనే సందర్శించిన తర్వాత హామీ కూడా ఇవ్వడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకులకు కట్టే బకాయిలు ఏవైతే ఉన్నాయో, వన్ టైం సెటిల్మెంట్ కింద 40 కోట్ల రూపాయలని కూడా విడుదల చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మా ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని, చెరుకు రైతుల్లో ఆనందం నింపుతారని, వెలుగులు నింపుతారని, అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల్లో ఆనందం నింపుతామని, అదేవిధంగా మళ్ళా
ఎడ్ల బండి చూస్తామని ఆ చెరుకు కట్టను తీసుకుపోయి ఎడ్ల బండి చూస్తామని పూర్తి విశ్వాసం కలిగింది. త్వరలోనే మా ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హామీగా దర్శకున్నాం. మరి ఇక్కడ ఉన్న మరో సమస్య చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక గల్ఫ్ కార్మికుడిని కొడుకుని, మా నాన్న కూడా చిన్నప్పుడు దుబాయ్ పోయింది, ఆ తర్వాత సర్పంచ్ అయ్యిండు, రాజకీయాల్లోకి వచ్చిండు. కానీ నేను బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కాబట్టి అక్కడ చాలా సంఘటనలు చూసినాను. చాలా బాధ వేస్తే విదారకమైన సంఘటనలు చూశాను. గల్ఫ్లో ఇక్కడ ఉపాధి లేక తల్లిదండ్రులను వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తుంటారు. పిల్లలను చదివించడానికి, పిల్లల భవిష్యత్తును భద్రంగా ఉంచడానికి, పిల్లల భవిష్యత్తు వాళ్ళలాగా ఉండకూడదు, మాలా కూలీలుగా ఉండకూడదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటేనో ఒక మంచి బతకాలని ఎన్నో ఆశలతో గల్ఫ్ వెళ్తుంటారు. కానీ మోసాలు చూస్తుంటే చాలా బాధితుంది. ఒక పక్కన గల్ఫ్ ఏజెంట్లు మోసం చేస్తుంటారు, వాళ్ళు జైళ్ళల్లో పడుతుంటారు. జైళ్ళల్లో పడితే మళ్ళీ వాళ్ళు విడిపించేటోడు ఉండడు, తీసుకొచ్చేటోడు ఉండడు. కొన్నిసార్లు యాక్సిడెంట్లో అక్కడ యాక్సిడెంట్ అయితే ఇక్కడ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నేను అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బాల్కొండలో. నేను ఒక సంఘటన చెప్పదలుచుకున్న. ఒక ఊర్లో, ఒక గ్రామంలో గల్ఫ్ వెళ్ళిండు. ఆయనకి 28-30 ఏళ్ళు ఉంటాయి. చిన్న పిల్లలు, 2 పిల్లలు. కానీ అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోతే భార్య పిల్లలు రోడ్డు పైన, ఇల్లు లేదు, భార్యనేమో బీడీలు చేసుకొని బ్రతుకుతూ ఉంటుంది, పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. కానీ వాళ్ళ భర్త లేని జీవితం, ఇంకెవరు ఆదుకునే పరిస్థితి లేదు, ఇల్లు లేదు, జాగ లేదు. అలాంటి సంఘటనలు చూశాను. భార్య బిడ్డలు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చాను. వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. ఆ రోజున్న ప్రభుత్వాలు ఆదుకోలేదు. అలాంటి సంఘటనలు, విధానకరమైన సంఘటనలు నేను ఎన్నో చూసినా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా చర్చించడం జరిగింది. చర్చిస్తే దానికి పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన ఇంకొక సంఘటన చూసిన, నిర్మల్ జిల్లాలో నామ్దేవ్ అనే వ్యక్తి, ఒక లంబాడ వ్యక్తి అక్కడ ఒంటెల కాపరిగా అక్కడ బతుకుతున్నాడు. ఆ ఒంటెల కాపరిగా బతుకుతున్నాడు. అక్కడ ఉన్న యజమాని చిత్రహింసలు పెడుతుంటే ఆయన వీడియో తీసి పంపించండి. చాలా బాధ అనిపించింది. ఏది జీవితం అని చెప్పేసి, నేను ఇక్కడ బతకలేను, నా యజమాని చిత్రహింసలు పెడుతున్నాడు, రేపో మాపో చంపేసడేమో, నేను బతకలేను, నన్ను కాపాడండి, నన్ను భారతదేశానికి తిరిగి తీసుకెళ్ళిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదొక విధానకమైన సంఘటన. నేను ఇమ్మీడియట్గా ట్విట్టర్ ద్వారా అక్కడ ఉన్న కువైట్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఆ ప్రాసెస్ మొదలుపెట్టిండ్రు. ఆ నామ్దేవ్ని కూడా తిరిగి దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇలాంటి విధానకమైన సంఘటనలు చూస్తున్నాం. కాబట్టి మా ప్రభుత్వం హామీ ఇచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మేము గల్ఫ్ తెలుస్తుంది. అందులో భాగంగా మేము ఇచ్చిన హామీలను ఏవేవి నెరవేరుస్తున్నాయి. 2 బల్బులు, ఒక ఫ్యాన్. నేను గ్రామాల్లో పోయినప్పుడు వాళ్ళ ఆవేదన చూసిన అదే మాట, అన్నా మేము చేసేది బీడీలు, మాకు వచ్చేది 1000-2000 రూపాయలు, కరెంటు బిల్లు 400 నుంచి 500 కడితే, అదేవిధంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల లోపల కరెంటు కాలితే వాళ్లకు ఫ్రీ కరెంట్ అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాం. వాళ్ళకు బిల్లులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చినాం. ఆ హామీని నెరవేర్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో 2,25,992 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 2,25,992 మంది వినియోగదారులకు
పద నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 13,84,000 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం 13,84,046 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 53 కోట్ల రూపాయల పైచలకు ఖర్చు పెట్టిందని గర్వంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా సిలిండర్లే విపరీతంగా పెరిగిపోయి 1,200 రూపాయల సిలిండర్. ఇక పేద కుటుంబాలు ఎట్లా బతకాలా? వాళ్ళు సంపాదించేది, బీడీ కార్మికులు సంపాదించేది 1,000-2,000 రూపాయలు అయితే 1,200 రూపాయల సిలిండర్, ఒక పక్కన 500 రూపాయల కరెంటు బిల్లు మూత మోగిస్తుండే, వాతలు పెడుతుండే, ఒక పక్కన బస్ కిరాయిలు విపరీతంగా పెంచిండ్రు. మరి ఎట్లా బతకాలి? దానికోసం ఆ రోజు హామీ ఇచ్చినాం. 500 రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఆ 500 రూపాయల సిలిండర్ ఆ పథకాన్ని అమలు చేసినాం. ఆ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో 2,25,992 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 4,46,131 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 13 కోట్ల రూపాయల పైచలకు 13,47,00,000 రూపాయలు సబ్సిడీ అందించింది. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టినాం. అదేవిధంగా తెలంగాణ కోసం అసలు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం? ఉద్యోగాల కోసం. తెలంగాణ కోసం కొట్లాడింది దేనికోసం? ఉద్యోగాల కోసం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మ బలిదానాలు జరిగినాయి. తెలంగాణ రాకముందు తెలంగాణ రావాలని ఆత్మ బలిదానాలు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాకపోయాయని చెప్పేసి ఆత్మ బలిదానాలు. చూసాం, రఫీ అనే ఒక పిల్లగాడు ట్రైన్ కింద పడి చనిపోతే ఆ చనిపోయినప్పుడు కూడా చెప్పిండు, ఒక సూసైడ్ లెటర్ రాసిండు, తెలంగాణ వచ్చింది కానీ నాకు ఉద్యోగం వస్తుందని నాకు విశ్వాసం లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆనాడు ఆయనకు పెళ్ళయింది, పెళ్ళే ఒక బిడ్డ కూడా పుట్టింది. ఆ తర్వాత జరిగింది, ఆయన చనిపోయిన తర్వాత భార్య కూడా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు, హృదయ విదారకమైన సంఘటనలు చూశాను. ప్రవళిక అనే ఒక అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇంకా నాకు విశ్వాసం లేదు ఈ తెలంగాణలో ఉద్యోగం వస్తుందని, ఒక నమ్మకం లేదని చెప్పేసి నమ్మకం కోల్పోయి ఆ రోజు ఆత్మ బలిదానాలు జరిగాయి. అందుకే ఆ ఆత్మ బలిదానాలు చూసిన తర్వాత ఎన్నికల ముందు హామీ ఏదైతే ఇచ్చిందో హామీలను నెరవేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30,000 పైచిలుకు ఉద్యోగాలకు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కూడా 11,000 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించడం జరిగింది. నియామకం కూడా చేపట్టడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలని నెరవేరుస్తాం. రాబోయే కాలంలో పూర్తిగా అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। माँ भवानी का पुत्र, मराठों की शान, मातृभूमि पर सर्वस्व न्यौछावर करके बचाए थे अपनों के प्राण। ऐसे वीर धरती पुत्र मराठा गौरव के दक्षिण के शेर श्री 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 छत्रपति शिवाजी महाराज। और दिलों के दरवाजे हर मेहमान के लिए खुले थे। इन्हीं दरवाजों से एक दिन घुस आए कुछ क्रूर शैतानी इरादे। हिंसा और अत्याचार के सामने जब घायल हो रही थी आत्मा, तब इस मिट्टी के गर्भ से उठ खड़ी हुई। मोई करने का शान जाके जान का उदार आज एक धनुष के बाण पे उतार लो। आनंद है प्रचंड मेरी ज़मीन अफ़सोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे।
半天了，完了。